నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. విమానాల్లో ప్రయాణించిన చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ప్రపంచ పటాన్ని చూస్తే యూరోప్ నుంచి ఆసియా, అమెరికా నుంచి ఆసియా వెళ్లే కొన్ని విమానాలు టిబెట్ మీదుగా నేరుగా వెళ్లకుండా ఎందుకు చుట్టూ తిరుగుతాయి? చైనా ఆధీనంలో ఉన్న ఈ విశాలమైన పీఠభూమి మీదుగా విమానాలు ఎగరడానికి ఏదైనా రాజకీయ కారణమా, లేక భద్రతా సమస్య? నిజానికి దీనికి ప్రధాన కారణం ప్రకృతి. టిబెట్ ను ప్రపంచానికి రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఎందుకంటే సముద్ర మట్టానికి సగటున 4500 మీటర్లకు పైగా ఎత్తులో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన పీఠభూమి ఇది. చుట్టూ హిమాలయాలు, కారాకోరం వంటి భారీ పర్వత శ్రేణులు ఉండటంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఎప్పుడైనా ఒక్కసారిగా మారిపోవచ్చు. తీవ్రమైన గాలులు, ప్రమాదకరమైన టర్బులెన్స్, మంచు తుఫాన్లు, తక్కువ ఆక్సిజన్ ఇవన్నీ కలిసి విమాన ప్రయాణాన్ని సవాలుగా మారుస్తాయి. కానీ అసలు కారణం ఇంకా లోతుగా ఉంది. ఒక విమానం సాధారణంగా 35,000 నుంచి 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఆ సమయంలో విమానంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ఉదాహరణకు క్యాబిన్ ప్రెషర్ ఒక్కసారిగా తగ్గిపోతే, పైలట్ వెంటనే విమానాన్ని సురక్షితమైన ఎత్తుకు తీసుకురావాలి. సాధారణంగా అది 10,000 అడుగుల వరకు దిగాలి. ఎందుకంటే ఆ ఎత్తులోనే ప్రయాణికులు అదనపు ఆక్సిజన్ లేకుండా కొంతసేపు సురక్షితంగా ఉండగలరు. అయితే టిబెట్ లో నేలే చాలా చోట్ల 14,000 నుంచి 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే అత్యవసర పరిస్థితి వచ్చినా విమానాన్ని 10,000 అడుగులకు దించడం అసాధ్యం. అంతకంటే దిగితే నేరుగా పర్వతాలను ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం మీదుగా విమానాలు వెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు నివారిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, టిబెట్ లో అత్యవసర ల్యాండింగ్ కు అనువైన పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాలు చాలా తక్కువ. ఉన్న విమానాశ్రయాలు కూడా ఎత్తైన ప్రాంతాల్లో ఉండడంతో అక్కడ ల్యాండింగ్ చేయటం, మళ్లీ టేకాఫ్ చేయటం పైలట్లకు చాలా క్లిష్టమైన పని. తక్కువ గాలి సాంద్రత కారణంగా విమాన ఇంజన్లు, రెక్కల పనితీరు కూడా ప్రభావితమవుతుంది. ఒకవేళ విమానం ల్యాండ్ అయినా అక్కడి నుంచి ప్రయాణికులను రక్షించడం కూడా పెద్ద సవాలే. మంచు, పర్వతాలు, దూర ప్రాంతాలు, రోడ్డు సౌకర్యాల కొరత వల్ల రెస్క్యూ ఆపరేషన్లు గంటలు కాదు, కొన్ని సందర్భాల్లో రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచంలోని విమానయాన సంస్థలు ఎప్పుడూ సమీపంలో ప్రత్యామ్నాయ విమానాశ్రయాలు ఉండే మార్గాలనే ఎక్కువగా ఎంచుకుంటాయి. ఇది అంతర్జాతీయ విమాన భద్రతా ప్రమాణాల్లో ఒక కీలక నియమం. టిబెట్ మీదుగా అన్ని విమానాలు పూర్తిగా నిషేధమని అనుకోవడం కూడా తప్పు. కొన్ని చైనా దేశీయ విమానాలు, అలాగే ప్రత్యేక అనుమతులు పొందిన కొన్ని అంతర్జాతీయ విమానాలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి. కానీ వాటికి ప్రత్యేక రూట్లు, ప్రత్యేక శిక్షణ పొందిన పైలట్లు, కఠినమైన భద్రతా నిబంధనలు ఉంటాయి. చాలా విమానాలు హిమాలయాలను దాటకుండా భారత్, నేపాల్, మధ్య ఆసియా లేదా మంగోలియా వైపు తిరిగి ప్రయాణించడం వెనుక అసలు ఉద్దేశం ప్రయాణికుల భద్రతే. కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించినా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే తక్కువ ఎత్తుకు దిగే అవకాశం ఉండాలి. సమీప విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యే వీలు ఉండాలి అనేదే ప్రధాన ఆలోచన. టిబెట్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అక్కడ గాలి చాలా పలుచగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్లే పర్యాటకులు కూడా కొన్నిసార్లు ఆల్టిట్యూడ్ సిక్నెస్ తో బాధపడుతుంటారు. అదే పరిస్థితి విమానానికి కూడా వర్తిస్తుంది. విమానం ఇంజన్లు, ఎయిర్ డెన్సిటీ, లిఫ్ట్ వంటి అంశాలు కూడా ఈ ఎత్తులో ప్రభావితమవుతాయి. పైగా హిమాలయాలపై ఏర్పడే శక్తివంతమైన గాలి ప్రవాహాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ కు కారణమవుతాయి. ఇవి రాడార్లో కూడా కనిపించవు. ఒక్కసారిగా విమానం తీవ్రంగా కుదిపివేసే అవకాశం ఉంటుంది. అందుకే పైలట్లు ఈ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఇంకో అంశం రాజకీయ పరిస్థితులు. టిబెట్ చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతం కావడంతో అక్కడి గగనతల వినియోగంపై కూడా ప్రత్యేక నియంత్రణ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు సైనిక అవసరాల దృష్ట్యా పరిమిత గగనతలంగా ప్రకటించబడ్డాయి. అయితే ప్రపంచంలోని ఎక్కువ విమానాలు టిబెట్ ను దాటకుండా వెళ్లడానికి ప్రధాన కారణం రాజకీయాల కంటే భౌగోళిక పరిస్థితులు, విమాన భద్రతా ప్రమాణాలే అని విమాన నిపుణులు చెబుతున్నారు. అందుకే మ్యాప్ లో చూస్తే విమానాలు టిబెట్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించినా అది సమయం వృధా చేయడం కోసం కాదు, ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకునే శాస్త్రీయ నిర్ణయం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి, తక్కువ ఆక్సిజన్, అత్యవసర ల్యాండింగ్ కు అనువైన విమానాశ్రయాల కొరత, ప్రమాదకరమైన వాతావరణం, భారీ పర్వతాలు, రెస్క్యూ ఆపరేషన్ల కష్టతరం వంటి అనేక అంశాలు కలిసి టిబెట్ మీదుగా విమాన ప్రయాణాన్ని క్లిష్టంగా మారుస్తాయి. అందుకే విమానయాన సంస్థలు కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించడానికి సిద్ధపడతాయి. కానీ ప్రయాణికుల భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడవు. ఇదే కారణంగా విమానాలు టిబెట్ మీదుగా ఎందుకు ఎగరవు అనే ప్రశ్నకు సమాధానం ఒకటే: అది రాజకీయాల వల్ల కాదు, ప్రధానంగా భద్రత కోసం తీసుకున్న శాస్త్రీయ నిర్ణయం ఇది.